ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్లో సమస్యలకు నిలయంగా ఉన్నాయి. విద్యార్థులకు అనేక సమస్యలు నడప ఈ హాస్టల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రత్యక్షంగా ఈరోజు మేము హాస్టల్ని సందర్శించే క్రమంలో కనీసం కిటికీలు లేవు, కిటికీలు ఉన్న దానికి దోమతెరలు లేవు, దోమతెరలు కిటికీలు ఉన్నాయని చూస్తే డోర్లు లేవు. కనీసం విద్యార్థులు పెట్టే లగేజ్ కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఈ హాస్టల్లో ఉంది. ఓవైపు విద్యార్థుల సమస్యలు ఓవైపు వెంటాడుతుంటే మరోవైపు ఉన్నటువంటి మరుగుదొడ్లన్నీ ఫుల్ కావడం, అది నిరుపయోగంగా పడిపోవడం, ఉపయోగించే విధంగా లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యాన్ని ఈరోజు విద్యార్థులు ఈరోజు ఇక్కడ మేము వచ్చిన తర్వాత చాలా ఆశ్చర్యానికి గురయ్యాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు గొప్పలు చెప్పడం కాదు, క్షేత్రీయ స్థాయిలో పరిశీలన చేయాలి. బీసీ మంత్రి గారు సవితమ్మ గారు పక్కన పెనుగొండ నియోజకవర్గంలో ఉన్నారు. ఈరోజు పక్కనే ఉన్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందూపురం పట్టణంలో ఉన్నటువంటి నడిబోట్లో ఉన్నటువంటి హాస్టల్లో చూస్తే అనేక సమస్యలు ఈరోజు నిలయంగా ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు ఏ రకంగా ఈ హాస్టల్లో ఉండి చదువులు కొనసాగిస్తారో సమాధానం చెప్పాలా. వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం గట్టిగా వస్తే వర్షం పడడానికి పిల్లలు రాలి ఈరోజు బిల్డింగ్ అంతా మరమ్మతులు చేసేటువంటి పరిస్థితికి చేరుకుంది. మొత్తం శిథిల వ్యవస్థకి ఈ బిల్డింగ్ అంతా చేరుకుంది. అందుకే మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, బీసీ శాఖ మంత్రి ఈరోజు సవితమ్మ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి ఒకటే మేము విన్నవించుకుంటున్నాం. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకునేటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో చదివేటువంటి హాస్టల్స్లో ఉన్నటువంటి కనీసం పరిశీలన చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించండి మహాప్రభు అని చెప్పి ఈరోజు వేడుకుంటున్నాం. లేని పక్షంలో ఈ హాస్టల్ విద్యార్థుల్ని కలుపుకొని వీళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా కనీసం ఇప్పటికైనా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అధికారులు కానీ లేకపోతే సంక్షేమ హాస్టల్స్ అధికారులు కానీ స్పందించి ఈ మరమ్మతుల కోసం ప్రత్యేక బడ్జెట్ని బీసీ రెసిడెన్షియల్ హాస్టల్స్కి కేటాయించాలని చెప్పి మేము పీడీఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.